వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈఎం బౌన్స్ అనే మిషనరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈఎం బౌన్స్ ప్రార్థించే అమెరికా ప్రవక్త. ప్రార్థించే పెదవులు మూగబోవచ్చు, ప్రార్థన భారాన్ని అనుభవించిన గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు, ప్రార్థనకై జోడించిన చేతులు మట్టిలో కలిసిపోయిండొచ్చు. కానీ ఆ ప్రార్థనలు దేవుని ఎదుట ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాయి. ప్రార్థనకు ఉన్న శక్తి అలాంటిది. ప్రార్థనలు వాటిని వల్లించిన వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. ఇంత గొప్పగా అనుభవపూర్వకంగా ప్రార్థన గొప్పతనం వర్ణించాలంటే ప్రపంచములో కొందరికి సాధ్యం. అందులో ఒక్కరే ఈ ఈఎం బౌన్స్. ఈఎం బౌన్స్. ఈఎం బౌన్స్ గారి పూర్తి పేరు ఎడ్వర్డ్ మెకెన్రీ బౌన్స్. ఈయన 1835వ సంవత్సరంలో ఆగస్ట్ 15న అమెరికాలో షెల్బీ కౌంటీలోని మిసౌరీ ప్రాంతంలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు థామస్ జెఫర్సన్ మరియు ఎస్టర్ హ్యాన్. వీరికి 5 సంతానములో ఒక్కడిగా ఈఎం బౌన్స్ గారు జన్మించారు. వీరిది చాలా సాధారణమైన కుటుంబం. ఈఎం బౌన్స్ గారి 14 సంవత్సరాల వయసులో తన తండ్రి మరణించారు. అయితే అప్పటి నుండి తన కుటుంబ పోషణ గురించి గనులు త్రవ్వే పనుల్లో చేరాడు. తర్వాత తన 19 సంవత్సరాల వయసులో ఆసక్తితో కష్టపడి చదివి లా పూర్తి చేశాడు. అలా లా చదివిన న్యాయవాదిగా, న్యాయ సలహాదారుడిగా కొనసాగాడు. ఒకసారి తాను నివసిస్తున్న పక్క గ్రామములో స్వార్థ కూడికలు జరుగుతుండగా ఆ కూడికలకు ఈఎం బౌన్స్ గారు వెళ్లారు. అయితే అక్కడ ఆ కూడికల్లో ఆ స్వార్థికుడు ప్రసంగించిన ప్రసంగము ద్వారా ఇతని హృదయం కదిలింపబడి ఆ క్షణమే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. తర్వాత అప్పటి నుండి తరచుగా ప్రార్థనలో, వాక్య ధ్యానములో సమయం గడపడం ప్రారంభించారు. ఈఎం బౌన్స్ గారు దేవుని సేవ చేయాలన్న ఆసక్తితో బైబుల్ కళాశాలలో చేరి బైబుల్ ట్రైనింగ్ పొందారు. తర్వాత దేవుని యొక్క పిలుపు మేరకు 1859వ సంవత్సరంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడ స్థానిక మెథడిస్ట్ సంఘానికి సంఘ కాపరిగా నియమించబడ్డారు. తర్వాత 1876వ సంవత్సరంలో సెప్టెంబర్ 19న ఈఎం బౌన్స్ గారు ఎమ్మా ఎలిజబెత్ బార్నెట్ అనే స్త్రీని వివాహం చేసుకున్నారు. కొద్ది కాలానికి దేవుడు వీరిని ఆశీర్వదించి వీరికి 2 కుమార్తెలను, 1 కుమారుని అనుగ్రహించాడు. కొంతకాలం తర్వాత అనగా 1886 ఫిబ్రవరి 18న ఈఎం బౌన్స్ గారి భార్య ఎలిజబెత్ గారు మరణించారు. తర్వాత ఈఎం బౌన్స్ గారు తన భార్య ఎలిజబెత్ గారి సహోదరి హైరియట్ ఎలిజబెత్ బార్నెట్ ను 1887లో వివాహం చేసుకున్నారు. తర్వాత కాలంలో వీరికి 3 కుమారులను, 3 కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు. తర్వాత మెథడిస్ట్ సంఘములో సంఘ కాపరిగా కొనసాగుతున్న సమయంలో ఈయన మీద కొంతమంది తప్పుడు అభియోగాలు మోపి యూనియన్ ట్యూబ్స్ అనేవారు ఈయనను అరెస్ట్ చేశారు. దాదాపు 1.5 సంవత్సరాలు ఆయన్ను జైల్లో ఉంచారు. తర్వాత విడుదలై బయటకొచ్చి దేవుని పనిలో కొనసాగాడు. ఫ్రెండ్స్, ఈఎం బౌన్స్ గారు గొప్ప ప్రార్థనాపరుడు, అనుక్షణం ప్రార్థనలో జీవించే వ్యక్తి, అలాగే ప్రార్థనా వీరుడు. అలాగే ఈఎం బౌన్స్ గారు 11 పుస్తకాలు రచించారు. అందులో 9 పుస్తకాలు కేవలం ప్రార్థన గురించి రచించారు. తాను రచించిన ప్రార్థనా పుస్తకాలలో ప్రార్థన గురించి ఎన్నో విషయాలు వివరించారు. దేవునితో సంబంధ బాంధవ్యాలు ఉండాలంటే ఏం చేయాలి, దేవుడు మన కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలు పొందాలంటే ఎలా ప్రార్థించాలి, ప్రార్థన ద్వారా సాతాను కోటగోడలను ఎలా కూల్చాలో లాంటివి
మొదలగు విషయాలు తన పుస్తకాలలో వివరించడం జరిగింది. ఈఎం బౌన్స్ గారు ఇలా అంటారు: పరిశుద్ధుల ప్రార్థనలు రాబోవు తరాన్ని భీకరమైన పాపపు తుఫానుల నుండి, దుష్టత్వపు అలల నుండి సంరక్షిస్తాయి. ఫ్రెండ్స్, నిజమే కదా. మనము బాగుండాలన్నా, మన భవిష్యత్తు తరాలు బాగుండాలన్నా మనం ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. దేవునికి అంగీకార యోగ్యమైన ప్రార్థనలు చేసిన వ్యక్తి రాబో తరానికి వాస్తవమైన గొప్ప పరిచర్య చేసిన వారవుతారు. ఫ్రెండ్స్, ఈఎం బౌన్స్ గారు ప్రార్థన గురించి పలికిన కొన్ని మాటలు. ప్రార్థనను మనం బైబుల్ కాలేజ్లోని తరగతి గదిలో నేర్చుకోలేము, కానీ ప్రార్థన గదిలోనే నేర్చుకోగలము. ప్రార్థన ద్వారానే దేవుడు లోకానికి రూపకల్పన చేస్తాడు. ప్రార్థన పాపపు రోగాన్ని సమూలంగా నాశనం చేసే ఔషధం మాత్రమే కాదు, పాప నిరోధక శక్తిగా పనిచేస్తుంది. క్రైస్తవ జీవితం ఒక అద్భుతమైన జీవితం. ఆ జీవిత కర్తవ్యం కేవలం ప్రార్థించుట. ప్రార్థన దేవుని ధనగారపు ద్వారాల్ని తెరిపింపజేసి ఆశీర్వాదపు వర్షాన్ని కురిపింపజేస్తుంది. ఒక క్రైస్తవుని ప్రార్థనా గది క్రైస్తవ సంఘానికి అవసరమైన ఆహారాన్ని సరఫరా చేసే ఒక ధాన్యగారం. ప్రార్థన గురించి తన అనుభవాలను ఇంత అద్భుతంగా వివరించారు కాబట్టి బౌన్స్ గారిని ప్రార్థించే అమెరికా ప్రవక్తగా పిలుస్తారు. తన రచనల ద్వారా ఎంతో మందిని ఉజ్జీవింపజేసి, తన ప్రార్థనల ద్వారా, పరిచర్యల ద్వారా ఎంతో మందిని ఆదరించిన బౌన్స్ గారు తన 78 సంవత్సరాల వయసులో, అనగా 1913వ సంవత్సరంలో ఆగస్టు 24న ఈ లోకాన్ని విడిచి దేవుని యొద్దకు కొనిపోబడ్డారు. డియర్ ఫ్రెండ్స్, తాను ప్రార్థన గురించి రాసిన చేతులు ఆగిపోవచ్చు, తాను ప్రార్థించిన పెదవులు మూగపోవచ్చు, తన పెన్నులోని సిర అయిపోవచ్చు, కానీ ఈఎం బౌన్స్ గారు ప్రార్థన గురించి చెప్పిన సత్యాలు ఎప్పటికీ ఆగవు. అవి ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలిస్తాయి. దేవునిలో చక్కని బంధం కలిగి ఉండమని ప్రేమతో హెచ్చరిస్తాయి. క్రైస్తవ సంఘం కలిగి ఉన్న బాధ్యతను గుర్తు చేస్తాయి. క్రైస్తవ్యం నిలిచి ఉన్నంత కాలం ప్రార్థన నిలిచి ఉంటుంది. ప్రార్థన నిలిచి ఉన్నంత కాలం ఈఎం బౌన్స్ నిలిచి ఉంటాడు. ఆమేన్. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి ఈ వీడియోస్ను మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.